ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ సృష్టి నిర్మాణంలో మొదటి రోజు వెలుగును చేస్తే, రెండవ రోజు ఆకాశమును చేశాడు, మూడవ రోజు భూమి, సముద్రాలు, వృక్షాలను చేశాడు. ఇక్కడ ఆదికాండము 1వ అధ్యాయము 9 నుండి 13 వచనాల భాగంలో 3 ముఖ్యమైన విషయాలు మనకు కనబడతాయి. ఒకటి, ఆకాశం క్రిందనున్న జలరాశులు అన్నిటినీ కూడా దేవుడు ఒకచోట సమకూర్చి అవి భూమిగా కనిపించేటట్లు చేయటం. ఇవి ఆదికాండము 1వ అధ్యాయము 9-10 వచనాల్లో మనకు కనపడుతుంది. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడిన గాకని పలుకక ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు జలాలను వాటి స్థానాలలో సమకూర్చి ఆరిన నేలను కనబడచేశాడు. సైన్స్ పరంగా నేడు కూడా భూమిని పరిశీలిస్తే విస్తారమైన సముద్రాల మధ్య ఖండాలు మరియు ద్వీపాలు కనిపిస్తున్నాయి. భూమిపై నీరు మరియు నేలలకు హద్దులు ఉండేలా దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని మనం సృష్టిలో చూడగలుగుతున్నాము. ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలికాడు. వెంటనే ఆ ప్రకారమాయెను అని వాక్యము చెప్తుంది. ఇక్కడ మనం గమనించవలసిన మొదటి విషయం ఏమిటంటే, దేవుని వాక్యములో ఉన్న అధికారము. దేవుడు కేవలం ఆజ్ఞాపించాడు, ఆ ఆజ్ఞకు సృష్టి లోబడింది. జలాలు తమకు ఇష్టమైన చోట ఉండలేదు. దేవుడు నిర్ణయించిన స్థలమునకు జలరాశులు అన్నీ కూడా వచ్చి చేరాయి. అప్పుడు ఆరిన నేల కనబడింది. ఇంతకుముందు భూమి జలములతో కప్పబడి ఉండగా తాను సృష్టింపబోయే జీవుల కొరకు ఇప్పుడు దేవుడు వాటికి హద్దులు నిర్ణయించి భూమిని వెలుగులోనికి తెచ్చాడు. ఈ విధంగా దేవుడు సృష్టిలో క్రమాన్ని, తన అధికారాన్ని స్థాపించాడు. ఈ వచనాన్ని ధ్యానం చేస్తుంటే మనకు మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చిన సంఘటన మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. చూడండి, అక్కడ కూడా దేవుని ప్రజల కొరకే సముద్ర జలాలలో నుండి ఆరిన నేలను దేవుడు మోషే ద్వారా ప్రత్యేకపరిచాడు. ఇది మనకు ఏమి తెలియజేస్తుంది అనంటే, మానవ జాతి కొరకు ఈ సృష్టిని నిర్మించేటప్పుడు జలములలో నుండి భూమిని ప్రత్యేకపరిచిన దేవుడు తాను చేసిన, తనకు లోబడిన ఈ సృష్టి అంతటిని కూడా ఏలుబడి చేసే అధికారాన్ని తన ఆత్మ ద్వారా తనకు విధేయత చూపే తన ప్రజలకు దేవుడిస్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో ఏ విషయంలోనైనా మీకు మార్గం కనపడినట్లు, ఏది కూడా క్రమంగా లేనట్లు మీకు కనబడుతూ ఉన్నా, దేవుడు జలాలను ఒకచోట సమకూర్చి భూమిని కనబడజేసినట్లే మీ జీవితాలలో కూడా క్రమాన్ని తీసుకురాగలడు. ఆదికాండము 1వ అధ్యాయము 10వ వచనం, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రంలోని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. ఆదికాండము 1వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఆరిన నేలకు భూమి అని, అన్ని ఒక దగ్గరకు సమకూడిన జలములకు సముద్రములని పేరు పెట్టాడు. సృష్టికర్తగా దేవునికి నామకరణం చేసే అధికారం ఉంది. అంతేకాక ఆయన చేసిన దానిని చూచి మంచిదని అనుకున్నాడు. దీని ద్వారా మనం తెలుసుకునేది ఏమిటంటే, దేవుడు చేసే కార్యములన్నీ జ్ఞానపూర్వకమైనవి, క్రమబద్ధమైనవి, మంచివి. భూమిని మరియు సముద్రాలను వేరు చేయడం ద్వారా ఆయన తరువాతి సృష్టి కార్యాలకు పునాదిని సిద్ధపరిచాడు. మనుషులు, జంతువులు, వృక్షాలు నివసించుటకు అవసరమైన వాతావరణాన్ని దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. ఇలా 3వ దినములో మొదటిగా జీవము నివసించుటకు దేవుడు భూమిని సిద్ధపరచడం మనం చూస్తాం. ఇందులో ఇంకా 2వ అంశం ఏమిటంటే, గడ్డి, మూలికలు, విత్తనమిచ్చే చెట్లను పుట్టించటం. ఇది 11-12 వచనాలు కనపడుతుంది. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చే చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చే వృక్ష ఫలములను భూమి మొలిపించి గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఇక్కడ దేవుడు కేవలం భూమిని మాత్రమే సిద్ధపరచలేదు, ఆ భూమిపై జీవం కొనసాగుటకు అవసరమైన ఆహార వ్యవస్థను కూడా సిద్ధపరిచాడు. మానవుడు ఇంకా సృష్టింపబడలేదు, జంతువులు కూడా ఇంకా సృష్టింపబడలేదు. అయినప్పటికీ దేవుడు ముందుగానే వాటి అవసరాలను ఏర్పాటు చేస్తున్నాడు. ఈ వచనాలు మనకు దేవుని ముందు చూపును తెలియజేస్తున్నాయి. జీవులను సృష్టించకముందే వారి అవసరాలను దేవుడు సిద్ధపరిచాడు. అలాగే మన జీవితాలలో కూడా దేవుడు మన అవసరాలను మనకంటే ముందుగానే ఎరుగువాడు.
కొన్నిసార్లు మనకు దేవుడు ఏమి చేస్తున్నాడో అర్థం కాకపోవచ్చు. కొన్ని పరిస్థితులు అసంపూర్ణంగా ఇంకా పూర్తి కానట్లుగా కనిపించవచ్చు. కానీ దేవుడు మన జీవితంలో ఒక కార్యాన్ని ప్రారంభించినప్పుడు దానికి అవసరమైన ఏర్పాటును కూడా ఆయన ముందుగానే చేస్తాడు. కాబట్టి మనకు ఇంకా మార్గం కనిపించకపోయినా దేవుని ప్రణాళిక పనిచేస్తూనే ఉందని మనం విశ్వాసంతో ఎదురు చూడాలి. ఎందుకంటే దేవుడు తన సృష్టిని గురించి శ్రద్ధ కలిగినవాడు. ఈ వచనాలలో పదే పదే తన జాతి ప్రకారము అనే మాట మనకు కనిపిస్తుంది. ఇది దేవుడు సృష్టిలో ఒక క్రమాన్ని మరియు నియమాన్ని ఏర్పాటు చేశాడని తెలియజేస్తుంది. మామిడి విత్తనం నుండి మామిడి చెట్టే వస్తుంది, వేప విత్తనం నుండి వేప చెట్టే వస్తుంది. దేవుడు ప్రతి దానిని దాని స్వభావానికి అనుగుణంగా ఏర్పరిచాడు. దేవుడు ప్రతి విత్తనాన్ని దాని జాతి ప్రకారమే ఫలించినట్లు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా మన జీవితాలలో కూడా మనలో ఏమి ఉందో అదే బయటకు వస్తుంది. మంచి మాటలు, మంచి ఆలోచనలు, ప్రేమ, కనికరం, విశ్వాసం వంటి దేవుని స్వభావం మనలో ఉంటే వాటి ఫలితాలు కూడా మంచివిగానే ఉంటాయి. అందుకే మనం మంచి ఫలాలు కావాలని కోరుకోవటమే కాకుండా ముందుగా మన హృదయంలో దేవుని స్వభావం అనే మంచి విత్తనం ఉండేలా చూసుకోవాలి. విత్తనం ఎలా ఉంటుందో ఫలము కూడా అలానే ఉంటుంది. ఫలమును మార్చాలంటే ముందుగా విత్తనము మారాలి. ఇక్కడ గమనించదగ్గ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు చెట్లను మాత్రమే సృష్టించలేదు, వాటిలో విత్తనాలను కూడా ఉంచాడు. అంటే సృష్టి ఒక రోజు కోసం కాదు, తరతరాల పాటు కొనసాగుటకు దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే చూడండి, ఒక విత్తనములో కొన్ని భవిష్యత్తు తరాలు దాగి ఉన్నాయన్నమాట. దేవుడు చెట్టును సృష్టించినప్పుడు ఆ చెట్టుకు ఫలమును మాత్రమే కలిగి ఉండినట్లు చేయలేదు. ఆ ఫలములో మరొక ఫలమును తీసుకురాగల విత్తనమును కూడా ఉంచాడు. ఇది దేవుని జ్ఞానానికి, ముందు చూపుకు అద్భుతమైన నిదర్శనం. ఒక ఫలము తన పని తాను ముగించదు. దానిలో ఉన్న విత్తనము మరొక చెట్టును, మరిన్ని ఫలములను తీసుకొని వస్తుంది. ఆత్మీయంగా కూడా దీన్ని మనం చూస్తే దేవుడు తన పిల్లల జీవితాలలో ఫలము ఉండాలని కోరుతున్నాడు. దేవుడు మనకిచ్చిన వరాలు, అవకాశాలు, పరిచర్యలు ఇతరులకు ఆశీర్వాదంగా మారాలి. ఫలవృక్షం తన ఫలమును మాత్రమే కాకుండా భవిష్యత్తు విత్తనాన్ని కూడా కలిగి ఉన్నట్లే దేవుని ప్రజల జీవితాలు కూడా ఇతరులను ప్రభావితం చేసేలా ఉండాలి. దేవుడు మన జీవితాలలో ఉంచిన ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా అవి మనతోనే ఆగిపోవటానికి కాదు. దేవుడు మనకు రక్షణనిచ్చాడు, తన వాక్యమునిచ్చాడు, విశ్వాసమునిచ్చాడు. ఇవి మన జీవితాలలో ఫలములుగా కనిపిస్తాయి. అయితే ఆ ఫలములలో కూడా ఒక విత్తనం ఉంది. మనలను ఫలింపజేసిన దేవుని వాక్యమే ఆ విత్తనం. ఆ వాక్యము మనలో మాత్రమే ఉండిపోకుండా మరొకరి జీవితంలోనూ నాటబడాలి. మనలను రక్షించిన సువార్త మరొకరిని కూడా రక్షించాలి. మనలను బలపరిచిన దేవుని వాక్యము మరొకరిని కూడా బలపరచాలి. కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదాలు మన కొరకు మాత్రమే కాదు, వాటి ద్వారా ఇంకొంతమంది తన వైపుకు నడిపించబడాలని దేవుడు కోరుచున్నాడు. ఆదికాండము 1:12 భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అందుకే ఈ 12 దేవుడు ఈ కార్యాన్ని చూసి అది మంచిదని అన్నాడు. ఎందుకంటే ఆయన సృష్టిలో జీవం కొనసాగటానికి కావలసిన ఏర్పాటును సంపూర్ణంగా చేశాడు. ఇందులో ఈ 3వ దినములో చివరి 3వ అంశం 3వ దినము ముగియటం. ఇది మనకు చివరి ఆదికాండము 1:13 కనపడుతుంది. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయెను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయెను. దేవుడు ఫలములు మాత్రమే సృష్టించలేదు, ఆ ఫలములో విత్తనమును కూడా ఉంచాడు. అలాగే ఆత్మీయంగా దేవుడు మనకు ఇచ్చిన రక్షణ, ఆశీర్వాదాలు, విశ్వాసం వంటి ఫలములతో మన జీవితం అస్తమయంతో ముగింపుకు రావాలని దేవుడు కోరుకోవటం లేదు. ఫలించిన మన ఆత్మీయ జీవితం విత్తనముగా మారి ఇంకొకరి జీవితంలో కూడా ఉదయించాలి. మనలను ఫలింపజేసిన దేవుని వాక్యము మన ద్వారా మరొకరిని కూడా ఫలింపచేయాలి. అప్పుడు ఒక దినము సంపూర్ణమైనట్లు మనలను రక్షించిన దేవుని ఉన్నత ఉద్దేశము కూడా సంపూర్ణమవుతుంది. దేవుడు విత్తనాన్ని చెట్టు ప్రక్కన ఉంచలేదు, ఫలములోనే ఉంచాడు. ఈ సృష్టి రహస్యంలో ఉన్న ఆత్మీయ సత్యాన్ని మీరు గ్రహించారా? ప్రైజ్ లార్డ్.